మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి సండే అంటే ఒక స్పెషల్ కదా. ఈరోజు మా ఇంట్లో నేను మటన్ చేశాను. మటన్ కోసం మసాలాలు నేను ఇలా ప్రిపేర్ చేస్తాను. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, చిన్న దాల్చిన ముక్క, ఒక 10 జీడిపప్పులు నానబెట్టి అవన్నీ కూడా మిక్సీ పట్టేసి స్టవ్ వెలిగించి దలసరి గిన్నె పెట్టేసుకొని నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు ఒకటి, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క వేసి అవి వేగిన తర్వాత ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి గరిటతో ఒకసారి తిప్పేసి మూత పెట్టాను. ఈ మటన్ మేము మార్కెట్ నుంచి తెచ్చుకుంది కాదు. మాకెళ్ళి ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ఒక 10 మంది రైతులు కలిసి ఒక మేకపోతును కొని దాన్ని కోసి తలా కేజీ తీసుకుంటారు. అయితే ఎక్కువ శాతం మార్కెట్లో తలకాయ పొట్ట విడిగా అమ్ముతారు కదా. అలా కాకుండా ఇలా అందరూ కలిసి కోసుకున్నప్పుడు ఆ తలకాయ పొట్ట కాళ్ళు కూడా కట్ చేసి ఈ మటన్లో వచ్చేటట్టు వేసుకుంటారు. అక్కడక్కడ నల్లగా కనపడే ముక్కలు కాళ్ళ ముక్కలు, తలకాయ ముక్కలు అనమాట. ఇక మటన్లో నీరు మొత్తం పోయి ఎర్రగా వేగిన తర్వాత ముందు మీకు చూపించిన మసాలాలను మిక్సీ పట్టేసాను కదా, ఆ పేస్ట్ వేసి ఆ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేగనిచ్చి కూరకు సరిపడేంత కారం వేసిన తర్వాత అడుగు మాడుకోకుండా మంటని సిమ్లో పెట్టేసి పక్కన స్టవ్ మీద వాటర్ కాగబెట్టాను. ఇలా కాగబెట్టిన వాటర్ వేయటం వల్ల మటన్ తొందరగా ఉడుకుతుంది. ఇదిగోండి చూడండి, చల్లని వాటర్ పోస్తే ఇంత తొందరగా ఉడుకుపట్టదు. అదే వేడివేడి వాటర్ పోయటం వల్ల తొందరగా ఉడుకుపడుతుంది. లేదు మటన్ వండటం కొంచెం ఆలస్యం అవుతుంది అనుకుంటే ఇదే ప్రాసెస్లో మీరు కుక్కర్లోనైనా చేసుకోవచ్చు. వేడి వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు ఉడకనిచ్చి మూత తీసి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి 2 నిమిషాలకి స్టవ్ బంద్ చేయటమే. ఒక్కోసారి మనం ఎంత మంచిగా మటన్ చేసినా స్మెల్ అన్నది కొంచెం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను చేసిన విధంగా చేయండి, చాలా బాగుంటుంది.